తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి బడ్జెట్ వాస్తవ రూపంలో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించగా గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి ఖర్చు పరిమాణం 10% పైగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాలేదన్న విమర్శల మధ్య ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణలో శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు సుమారు 2 వారాల పాటు కొనసాగనున్నాయి. మార్చి 20న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గత ఏడాది రేవంత్ ప్రభుత్వం 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అయితే ఈసారి బడ్జెట్ పరిమాణం దానికంటే 10% పైగా పెరిగే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. విజన్ 2047 పేరుతో దీర్ఘకాల అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా విద్య, వైద్యం, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వెల్ఫేర్ శాఖలకు భారీ కేటాయింపులు ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుని ఆర్థిక శాఖ సన్నాహాలు సమావేశాలు పూర్తి చేసింది. అయితే బడ్జెట్ కేటాయింపులపై మరోవైపు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. శాఖలకు భారీగా నిధులు కేటాయించినప్పటికీ అవి పూర్తి స్థాయిలో విడుదల కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో చాలా శాఖలకు కనీసం సగం నిధులు కూడా విడుదల కాలేదని సంబంధిత మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ప్రీ బడ్జెట్ సమీక్షలలో కూడా ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. కేటాయించిన నిధులు విడుదల కాకపోవడం వల్ల పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఈసారి అయినా కేటాయించిన బడ్జెట్లో కనీసం 80% నిధులు తమ శాఖలకు విడుదల చేయాలని పలువురు మంత్రులు డిప్యూటీ సీఎంను కోరినట్లు సమాచారం. మొత్తంగా ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయింపులు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో నిధులు నిజంగా పూర్తి స్థాయిలో విడుదలవుతాయా, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి భారీ అంచనాల మధ్య రాబోయే తెలంగాణ బడ్జెట్ ఎలా ఉండబోతోంది? కేటాయించిన నిధుల విడుదలలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.